హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? సో, మళ్ళీ మీ ముందుకు మరి కొత్త కలెక్షన్స్ తోటి ఇంకో కొత్త వీడియోనైతే తీసుకొని వచ్చేసానండి. సో, యెస్టర్‌డే కూడా ఒక వీడియో అప్‌లోడ్ చేశాను. అండ్ ఫాస్ట్‌గా ఈరోజు కూడా ఇంకో చిన్న వీడియోని తీసుకొని వచ్చేస్తున్నాను. అండ్ మీలో ఎవరైనా మా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటైతే ప్లీజ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మా కలెక్షన్ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు మీలో మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళైతే పర్చేస్ చేసుకోగలుగుతారు మన జ్యువెలరీని. అండ్ మీ కలెక్షన్ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో, ఈరోజు మనం మరికొన్ని కలెక్షన్స్ తీసుకొని వచ్చేసాం కదండీ! అండ్ తెలిసిందే కదా అందరికీ ప్రతి ఐటెమ్ కూడా ఫ్రీ షిప్పింగ్‌తో అవైలబుల్‌గా ఉంటుంది. సింగిల్ ఐటెమ్ కూడా కొరియర్ చేస్తూ ఉంటాము. సో, ప్రతిసారి చెప్పినట్టే ఈసారి కూడా చెప్తున్నాను. సో, మీకు కనుక ఈ కలెక్షన్ పర్చేస్ చేసుకోవాలి, ఏంటి డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలి అనుకుంటే ఆల్రెడీ మన ఓల్డ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఒక 2, 3 వీడియోస్ అయినా వినండి. సో, చూడమని చెప్పట్లేదండి, వినమని చెప్తున్నాను. కలెక్షన్స్ చూడాలి అనుకుంటే చాలా వీడియోస్ ఉన్నాయండి. సో, మీరు ఏదైనా చూడొచ్చు. ప్రతి వీడియోలో కొన్ని రిపీటెడ్‌గా కనిపిస్తూ ఉంటాయి. అండ్ కొన్ని మాత్రం న్యూ కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి. ఎందుకు అంటే సో, చాలామందికి రీస్టాక్ అయిన విషయం తెలీదు కాబట్టి మనం కొత్త వీడియోలో మళ్ళీ చూసుకొని బుక్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో, రెగ్యులర్‌గా చూసేవాళ్ళు కాకుండా రిపీటెడ్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సో, వాళ్ళ కోసమని మనం ప్రతిసారి అప్డేట్ చేస్తూనే ఉంటాము. అండ్ ఇవి వచ్చేసి కాంబో ఐటమ్స్ అండి. కాంబో ఐటమ్స్ అయితే సింగిల్‌గా అడగద్దండి. సో, కాంబోస్ మాత్రమే అవైలబుల్‌గా ఉంటాయి. ఓకే. సో, బుకింగ్ ప్రాసెస్ ఏంటి అంటే మీకు నచ్చిన ఐటమ్‌ని స్క్రీన్‌షాట్ తీసుకోండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న మన వాట్సాప్ నెంబర్‌కి 8879623623 ఈ నెంబర్‌కి మీరు అవైలబిలిటీని చెక్ చేసుకోండి. అవైలబిలిటీ చెకింగ్ వచ్చేసి మీకు మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 6:30 వరకు అవైలబుల్‌గా ఉంటామండి కంప్లీట్‌గా. సో, ఆ టైంలో మీరు కనుక అవైలబుల్ అయితే మేము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు ఇన్ఫార్మ్ చేయగలుగుతాము. సో, మేము చెప్పిన వెంటనే పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. సో, ఈరోజు అవైలబిలిటీ అడిగి 2, 3 డేస్ తర్వాత పేమెంట్ అయితే చేయొద్దు. ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ వల్ల మీరు లేట్ పేమెంట్ చేయాల్సి వస్తే పేమెంట్ చేసే ముందే మాకు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి మాతోటి. మేము ప్రెజెంట్ కెన్ ఐ పే నౌ అనేసి. సో, అప్పుడు మేము మళ్ళీ స్టాక్ ఉందో లేదో చెక్ చేస్తాము. అండ్ మ్యాక్సిమం ఇదంతా అవాయిడ్ చేయడానికి మీరు ముందుగానే సో, రెడీగా పేమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లయితేనే అవైలబిలిటీని చెక్ చేసుకోండి. సో, ఇప్పుడు నేను అవైలబుల్ చెప్తే మీరు వితిన్ అంటే సెకండ్స్ అని కాదండి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పేమెంట్ చేయడానికి చూడండి. ఓకే. అంటే కొంతమందికి ఫోన్‌పేస్ ఉండవండి. వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్‌ని కానీ, ఫ్యామిలీ మెంబర్స్‌ని కానీ అడిగి పేమెంట్ చేయించాల్సి ఉంటుంది. సో, మీరు అక్కడ ఫస్ట్ అదంతా రెడీ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత అవైలబిలిటీ చెక్ చేసుకోండి. ఉంది అంటే పే చేయొచ్చు. అదర్‌వైజ్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండకపోతే నో ప్రాబ్లమ్ కదా! సో, పేమెంట్‌కి ఎలాంటి ఇష్యూ రాదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బుక్ చేసుకున్న తర్వాత ఎన్ని డేస్‌కి డెలివరీ అవుతుంది అనేది ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారండి. ప్రతి వీడియోలో చెప్తున్నాను, స్టిల్ అడుగుతూనే ఉన్నారు. ఐ థింక్ వాళ్ళు నేను చెప్పేటప్పుడు వినట్లేదు అని నా ఫీలింగ్ అండి. లేదా ఇంకొంతమందికి ఏంటంటే మా ఊరికి ఎన్ని డేస్‌లో వస్తుందేమో చూద్దాం అని అంటారు. సో, ఎవరి ఊరికి ఎన్ని డేస్‌లో వస్తుంది అనేది మాకైతే తెలీదండి ఖచ్చితంగా. మేము ఒక యావరేజ్ ఎస్టిమేషన్ వేస్తాం. ఏ కొరియర్ అయినా సరే ఒక 1 వీక్ నుంచి 10 డేస్‌లో ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. మేము ప్యాక్ చేయడానికి మాకు 2-3 డేస్ టైం పడుతుంది. ఒక్కొక్క రోజు సేమ్ డే పంపిస్తాం, ఇంకో రోజు నెక్స్ట్ డే పంపిస్తాము. అది డిపెండింగ్ ఆన్ ఆర్డర్స్‌ని బట్టి ఉంటుందండి. సో, ఆ రోజు మనం ఎంత బిజీగా ఉంటే మన దాన్ని బట్టి ఎన్ని ఆర్డర్స్ ప్యాక్ చేయగలమో అలా వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. సో, మాక్సిమం మీరు ఈరోజు బిఫోర్ 5 లోపు మనకు కనుక ఆర్డర్ పెట్టినట్లయితే అది ఈరోజు కానీ లేదా రేపు కానీ ఖచ్చితంగా ప్యాకింగ్ అయిపోతుంది. సో, అక్కడ నుంచి మీకు డెలివరీ కావడానికి అది ఇండియన్ పోస్ట్ అయితే కొంచెం ఎక్కువ వర్కింగ్ డేస్ తీసుకుంటుంది. డీటీడీసీ కొరియర్ అయితే కొన్ని డేస్ అలా కొరియర్ సర్వీస్‌ని బట్టి కూడా ఉంటుందండి. సో, అది మేము ఖచ్చితంగా చెప్పలేము. అండ్ స్పెషల్లీ మా దగ్గర ఉన్న కొరియర్ ఫ్రాంచైజీ వాళ్ళతో మాత్రమే మాకు కాంటాక్ట్స్ ఉంటాయి. మీ ఊరి కొరియర్ వాళ్ళతోటి మాకు ఎలాంటి కాంటాక్ట్స్ ఉండవండి. వాళ్ళ ఫోన్ నెంబర్స్ కానీ, వాళ్ళ అడ్రస్‌లు కానీ మన దగ్గర ఉండవు. మేము కూడా మీలాగే గూగుల్‌లో వెతికి తీసుకోవాల్సిందే. లేదంటే మా ఫ్రాంచైజీ వాళ్ళని అడిగితే సార్ ఇది చూడండి అంటే వాళ్ళు క్లియర్ చేస్తారనమాట. ఎక్స్‌ప్రెస్ బీసీ వరకు అయితే మేము క్లియర్ చేయగలుగుతాము. బట్ డీటీడీసీ వాళ్ళ దగ్గర మాత్రం అన్ని ఏరియాస్‌లో పర్ఫెక్ట్‌గా ఉండదండి. కొంతమంది చాలా బాగా రెస్పాండ్ అవుతారు. కొంతమంది చాలా వరస్ట్‌గా రెస్పాండ్ అవుతారు. సో, మీ ఏరియాలో కొరియర్ సర్వీస్ డీటీడీసీది మాత్రమే ఎలా ఉందో చెప్పండి. ఇన్ కేస్ వాళ్ళు మీకు డెలివరీ చేయకపోతే మీరు వెళ్ళి తెచ్చుకోగలరు ఆఫీస్ దాకా వెళ్ళి. అది కూడా ఆలోచించుకోండి. మీకు కనుక అదంతా తెలీదు, మీరు ఇంకెక్కడికి వెళ్ళలేరు అనుకుంటే డీటీడీసీని మీరు వద్దని చెప్పండి. మీకు ఇండియన్ పోస్ట్ చేపిస్తాం మేము. సో, మ్యాక్సిమం మీరు ఇండియన్ పోస్ట్ అంటే అదైతే ఖచ్చితంగా ఇంటికే వచ్చేస్తారు. లేదా మీకు కాల్ చేస్తారు పోస్ట్ ఆఫీస్ అతను. మీకు సరిపోతుంది. అండ్ కొన్ని ప్రోడక్ట్స్ వచ్చేసి మేము ఎక్స్‌ప్రెస్ బీసీలో పంపిస్తామండి. ఆ పిన్ కోడ్ కనుక ఆ కొరియర్ సర్వీస్ అవైలబుల్‌గా ఉంటే అవి పంపించేస్తాము. అండ్ కొన్నిటికి మాత్రం మేము అలా ఎక్స్‌ప్రెస్ బీసీని వాడలేము. మాకు వీళ్ళేంటంటే ఎక్స్‌ప్రెస్ వాళ్ళు మ్యాక్సిమం మాకు అన్ని విధాల సపోర్ట్ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఏదైనా ఇష్యూ ఉన్నా మాకు క్లియర్ అయిపోతుంది. బట్ డీటీడీసీ అన్ని సార్లు కుదరదండి. కొన్నిసార్లు మాకు మంచిగా ఉంటుంది, కొన్నిసార్లు బాగోదనమాట. సో, కొరియర్ సర్వీస్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ తర్వాత ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి ముందే క్లియర్ చేసుకుంటున్నానండి. ఇకపోతే పార్సెల్ వచ్చి రాగానే టకటకా చించేసి ఓపెన్ చేయొద్దండి. కొంచెం వెయిట్ చేయండి. ముందు కెమెరా ఆన్ చేయండి ఫోన్లో. ఓపెనింగ్ వీడియో క్లియర్ కట్‌గా తీయండి. సో, క్లియర్‌గా తీసిన తర్వాత
ఏదైనా డ్యామేజ్ ఉందేమో మొత్తం అందులోనే చూపించండి, ఎక్కడ కట్టు పాజ్ ఉండకూడదు. అంటే కొంతమంది చెప్పే రీజన్స్ ఏంటంటే మేము వచ్చేలోపు పిల్లలు ఓపెన్ చేశారనో, లేకపోతే ఆ టైంలో పిల్లలు డిస్టర్బ్ చేస్తుంటే సరిగా తీయలేకపోయామని చెప్తుంటారు. సో తొందరపడి పార్సల్ అయితే ఓపెన్ చేయొద్దు. ఇన్ కేస్ మీరు ఏదైనా ఆన్లైన్లో పర్చేస్ చేసినప్పుడు ఇంట్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి ఖచ్చితంగా. నేను ఒక పార్సల్ చేశాను, సో ఈ వీక్లో ఎప్పుడైనా వస్తుంది, ఏదైనా పార్సల్ వస్తే చెప్పకుండా ఓపెన్ చేయొద్దని చెప్పండి. సో మన పార్సల్స్ అన్నీ కూడా DTDC అండ్ ఇవి ఉంటాయి కదా, ఇండియన్ పోస్టల్లోనే వస్తాయి. సో అలాంటివంటే ఖచ్చితంగా పర్చేస్ చేసినవే. ఫ్లిప్కార్ట్, అమెజాన్ వాటిలో వచ్చే కవర్లు కొద్దిగా వేరేగా ఉంటాయి కాబట్టి మీకు స్టిక్కరింగ్ తెలిసిపోతుంది, మీరు కొంచెం ఐడియా చేసుకోవచ్చు. ఓకేనా అండి? సో ఈ రూల్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. పొరపాటున డ్యామేజ్ కనుక వస్తే ఖచ్చితంగా మేము మీకు ఎక్స్చేంజ్ చేయించుకుంటాం. ఎక్స్చేంజ్ అడ్రస్ ఇస్తాను, ఇచ్చిన తర్వాత మీరు మాకు పంపించాలి ఆ ప్రోడక్ట్ని. అది మాకు రిసీవ్ అయిన తర్వాత సో మేము మళ్ళీ చెక్ చేసుకోవాలండి. అది మా చేతికి ఇవ్వరు, గోడౌన్కి అడ్రస్కి ఇస్తాం కాబట్టి అక్కడికి వెళ్ళిపోతుంది. మళ్ళీ మేము ఒకరోజు ఫ్రీగా చూసుకొని దాన్ని వెళ్ళి చెక్ చేసి ఆ తర్వాత మీకు మళ్ళీ కొత్త పీస్ని సెండ్ చేస్తాం. మీరు మాకు రిటర్న్ చేసిందని ఎవరికి పంపించాము, అది డ్యామేజ్ ఉన్నా లేకున్నా. సో మళ్ళీ కొత్త పీస్ స్టాక్ చూసి పంపిస్తాము. మళ్ళీ అది రావడానికి కొంచెం టైం పడుతుంది. సో ఎక్స్చేంజ్ ప్రాసెస్ మాత్రం టైం తీసుకుంటుంది. సో మీరు ఫస్ట్ బుకింగ్ డేట్ నుంచి కౌంట్ చేసి మేడం ఇప్పుడు 20 days అయింది 30 days అయింది అని అడగద్దండి. సో అది కొద్దిగా ఎక్స్చేంజ్ జరిగేటప్పుడు కొంచెం అటు ఇటుగా ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఎవరైనా ఫంక్షన్స్కి బుక్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ మాకు ముందే ఇన్ఫామ్ చేయండి. అసలు ఆర్డర్ పెట్టక ముందే చెప్పండి మేడం మీకు సో ఎన్ని డేస్లో మీరు కావాలనుకుంటున్నారు. 3 to 4 daysలో అయితే నాట్ పాసిబుల్ అండి. ఈవెన్ లోకల్ హైదరాబాద్ అయినా సరే మేము ఖచ్చితంగా 3 daysకి తీసుకోను నేను డెలివరీకి. కనీసం 1 week టైం కావాలండి. కొంచెం ఎర్లీగా వస్తే బెటర్. కరెక్ట్గా రేపు ఫంక్షన్గా ఈ రోజుకి తెప్పించుకొని హడావిడి పడే కంటే ఓకే ఆ టైంకి రాకపోయినా పర్వాలేదు, మేము అడ్జస్ట్ అవుతాము అనుకునేటట్లయితే ఇట్స్ ఓకే, మీరు బుక్ చేయండి. కానీ కొంతమంది ఏంటంటే ఆర్డర్ పెట్టిన తర్వాత చెప్తారు మేడం నాకు 5th ఫంక్షన్ దానికోసం బుక్ చేశాను అనేసి. ప్లీజ్ ఫంక్షన్ల కోసం చేసేవాళ్ళు ఖచ్చితంగా చెప్తే నేను బుకింగ్ అయిన దగ్గర నుంచి రెగ్యులర్గా నేను మానిటర్ చేస్తూ ఉంటాను అసలు అది డిస్పాచ్ అయిందా లేదా. 2 to 3 daysలో నాకు ఆ ట్రాక్ రాకపోతే నేను కాంటాక్ట్ చేసుకొని ఏదైనా అది డిస్పాచ్ అయ్యేలా చూస్తాను లేదా క్యాన్సిల్ చేయిస్తాను. ఎందుకంటే ఇన్ టైంలో మీకు రాకపోతే మీకు చాలా ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి. సో దయచేసి ఇదైతే ఫాలో అవ్వండి. అండ్ ఈ జీజేలో కాంబో మాత్రమే వస్తామండి, సింగిల్ రాదు. అండ్ ఈ బ్యాంగిల్స్ అండి, మెటల్ బ్యాంగిల్స్, గ్లాసీ బ్యాంగిల్స్ అనేవి మన దగ్గర కాంబో ఆఫర్ అనమాట. ఫుల్ మీకు బాక్స్లో ఉన్న బ్యాంగిల్స్ మొత్తం కలిపి 990 ఫ్రీ షిప్పింగ్ అండి. సో ఇలాంటి బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే రెగ్యులర్గా మనం గ్రూప్లో అప్డేట్ చేస్తూనే ఉన్నాము. సో మీకు ఈ విషయం చూపించాలని చెప్పి వీడియో ఎండింగ్లోనే యాడ్ చేశానండి. 2 నుంచి 210 వరకు మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.